హాయ్ ఎవ్రీవన్. అయితే నేను ముందుగానే చెప్పినట్టు యూట్యూబ్ థంబ్‌నెయిల్‌లో అసలు టాపిక్ ఏంటంటే ఈరోజు చాలా క్లియర్‌గా చెప్తాను. జస్ట్ ఏంటంటే మనకిప్పుడు మనం నేనైతే ఇప్పుడు నా ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 మంత్స్ 5 మంత్స్ దగ్గర దగ్గర అవుతుంది. 4 ½ మంత్స్, 5 మంత్స్ అవుతుంది. నేను యాక్చువల్‌గా ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ కాకముందుకి నేను ప్రతిరోజు ఓన్లీ నేను షార్ట్‌ల మీద ఇంట్రెస్ట్ పెట్టేవాడిని. బట్ ఏంటంటే నాకది యాక్చువల్ వ్యూస్ వచ్చినాయి. దాటినా గూడా ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు అసలు యాక్చువల్ వ్యూస్ వేరే, ఎంగేజ్ వ్యూస్ వేరే అని క్యాలిక్యులేట్ చేయలేనట్టు. అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయిపోయి నేనేంటంటే ఇగ లైవ్ వీడియోలు స్టార్ట్ చేసిన పెట్టానన్నట్టు. నేను సమ్ టైమ్స్‌లో అలా లైవ్ పెట్టగానే ఒక 110 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోకి యాడ్ అయిందన్నట్టు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీరు గూడా మెయిన్‌లీ డైలీ ఇప్పుడు ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నారో వాళ్ళైతే ఒక 50 సబ్స్క్రైబర్స్ అవ్వగానే మెయిన్‌లీ లాంగ్ వీడియోస్ ప్లస్ లైవ్ స్ట్రీమ్‌ల మీద కాన్సంట్రేట్ చేయండి. మెయిన్‌లీ లైవ్ స్ట్రీమ్స్ అండి. లైవ్ స్ట్రీమ్స్ వల్ల మీ ఛానల్ తొందర అంటే ఈజీగా నేనైతే 4, 5 డేస్‌లో అయిపోయింది. నేను లైవ్ స్ట్రీమ్‌లు పెట్టి ఛానల్ మానిటైజేషన్ చేసేసి ఒక 4 డేస్‌లోనే కంప్లీట్ చేసేసాను మానిటైజేషన్. మీరు నమ్మరు బట్ చూపిస్తాను మెల్లిగా ఒకసారి. నేనేంటంటే ఇప్పుడు మన చిన్న చిన్న కంటెంట్లు ఇప్పుడు నాది గూడా చిన్న ఛానలే గాబట్టి నేను గూడా ఎవరి సహాయం లేకుండా జస్ట్ ఇగ ఛానల్‌నయితే ఇట్లా ముందుకు తీసుకెళ్ళాను. బట్ నేనస్సలు ఊహించలేదు లైవ్ వల్ల ఇంత ప్లస్ ఉంటదని. ఇన్ని రోజులు 3 మంత్స్ అలా నెగ్లెక్ట్ చేశాను. ఆఫ్టర్ 3 మంత్స్ నేను ఒక 4 డేస్‌లోనే నా ఛానల్‌ని మానిటైజేషన్ చేసేసాను. జస్ట్ నేనెట్లా అంటే మార్నింగ్ 4కి లేచి లైవ్ పెట్టేవాడిని. లైవ్ పెట్టి మళ్ళీ 6:30 వరకు ఉంచి మళ్ళీ ఫ్రెష్ అప్ మళ్ళీ 7:30కి మళ్ళా 8కి అట్లా మళ్ళీ 2 అవర్స్ పెట్టేవాడిని. అట్లా ఒక 4, 5 టైమ్స్ డైలీ పెట్టేవాడిని. ఇప్పుడు నేను చూపిస్తాను నా లైవ్ వచ్చేసి. ఇప్పుడు నేనొచ్చేసి యూట్యూబ్ స్టూడియోకెళ్ళాను. మై యూవర్ ఇది నా ఛానలు. మీకు ఛానల్ ఓవర్ చూపిస్తున్నాను చూడండి. నాకొచ్చేసి 12,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడొచ్చేసి యూట్యూబ్ స్టూడియోకెళ్తున్నాను చూడండి ఒక్కసారి. 12,160 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు నేనొచ్చేసి మనకు నా లైవ్ స్ట్రీమ్ ఒక్కొక్కటి నేను పెట్టేది 1 ½ 2 అవర్స్, 3 అవర్స్ అట్లా పెడతాను. ఒక్కసారి చూడండి ఇది నా లైవ్ స్ట్రీము. ఒకసారి 1 మినిట్ అనలిటిక్స్‌లోకెళ్తున్నాను. కంటెంట్ తర్వాత ఇక్కడ మనకు లైవ్ కాబట్టి ఇక్కడ మన లైవ్ స్ట్రీమ్ సీ మోర్ ఒక్కసారి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇది నేను డైలీ ఇగో నేను మళ్ళీ ఎందుకు పెడుతున్నానంటే అది గూడా మీకు డౌట్ ఉండొచ్చు. నా ఛానల్ మానిటైజ్ అయిపోయినా గూడా ఎందుకు పెడుతున్నానంటే, నేను సబ్స్క్రైబర్స్ గురించి పెడుతున్నాను. లైవ్ స్ట్రీమ్‌లో చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తారు. మీరు వీడియోలు, షార్ట్‌లు దానికంటే ఈజీగా క్విక్‌లీ మనకు సబ్స్క్రైబర్ పెరగాలంటే లైవ్ స్ట్రీమ్స్. అంటే ఆఫ్టర్ మానిటైజేషన్ అయిన తర్వాత తర్వాత గూడా. చూడండి ఒక్కసారి. నేను ఇప్పుడు ఇదెంత ఒకట్ ఒక్క వీడియో వచ్చేసి 1960 గంటలు వాచ్ అవర్స్. ఇక్కడ చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను. యారో మార్క్ కనిపిస్తుంది గదా! ఇక్కడ 1960 వాచ్ అవర్స్. ఒక్కొక్కటి చూడండి. ఒక్కొక్కటి 25 గంటలు. 1000 గంటలు, 800 గంటలు. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఇవన్నీ చిన్న చిన్నయి అన్నట్టు ఇగ. అట్లా. అట్లా నేను డే అట్లా నేను చేసి నాకు ఒక్కో వీడియోకి 300, 400 వాచ్ అవర్స్ వచ్చాయి స్టార్టింగ్‌లో. కానీ ఇప్పుడు అట్లా కాదు. నాకు డైరెక్ట్ 2000, 3000 వాచ్ అవర్స్ వస్తున్నాయి నాకు. ఇప్పుడు చూపిస్తాను ఇగో. 2500, 1900, 1960 అట్లా. నేనేంటంటే మీరు నెగ్లెక్ట్ చేయకుండా అంటే మాకీసారి అది మన బ్రదర్ మాకిట్లా వస్తలేవు వ్యూస్ అంటే స్టార్టింగ్‌లో నాకు గూడా రాలేవండి. నాకు ఒక్కరు గూడా చూసేది కాదు వీడియో. స్టార్టింగ్‌లో చెప్తున్నాను. అంటే మీరొక సిస్టమ్ ఫాలో అవ్వండి. మెయిన్‌లీ ఏంటంటే మనకు మీరు మార్నింగ్ పెట్టండి. చూసినా చూడకున్నా అంటే మీరు ఫోటోస్ గూడా పెట్టొచ్చు. అది ఫోటోసు మీరు లైవ్ స్ట్రీమ్‌లో ఫేస్ కనపడకుండా మీ బ్రదర్ మాకు ఫేస్ కనపడకుండా చూడాలి అంటే అది గూడా చెప్తాను ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో. అది ఫోటోస్ పెట్టుకోవచ్చు. అన్నీ పెట్టుకోవచ్చు. దానికి ఇప్పుడు ఫేస్ కనపడకుండా, వాయిస్ కనపడకుండా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నాది ఫేస్ కనపడకుండా స్టార్టింగ్ పెట్టాను. దాని తర్వాత ఇందులో ట్రిక్ తెలుసుకొని అది చేసేసాననమాట కంప్లీటెడ్. మీకు గూడా ఏంటంటే మీరు గూడా బాధపడకండి. వస్తలేవని డిసప్పాయింట్ అవ్వకండి. అస్సలకే అవ్వకండి. ఎందుకంటే స్టార్టింగ్‌లో రావు. ఆ యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఏంటంటే మీరు లైవ్ స్ట్రీమ్స్ 2, 3 డేస్ పెట్టినా 0 వ్యూస్, 1 వ్యూస్, 5 వ్యూసే వస్తాయి. ఎందుకంటే మీరు సర్టెన్ టైమ్ మెయింటైన్ చేయండి. రోజు కంపల్సరీ ఒక్కసారి ఒక 50 మెంబర్స్ వచ్చిరనుకో, ఆ 50 మెంబర్స్
మినిమమ్ చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఎట్లా అంటే మీరు ఎందుకు ప్లస్ అవుతదంటే 50 మెంబర్స్ చూసారనుకోండి. అందులో ఒక 5 మెంబర్సో, 2 మెంబర్సో అక్కడున్నది మీరు ఏం చేస్తున్నారు హాయ్ అంటే హాయ్, రిప్లై అంటే రిప్లై ఇవ్వండి. వాళ్ళ కామెంట్ చదువుతూ అలా మీకు టైం స్పెండ్ అవుతుంది. మీకు వాళ్ళకి తెలియకుండా, మీకు తెలియకుండానే మీ టైం స్పెండ్ అవుతుంది. అక్కడ మీకు వాచ్ అవర్స్‌లో యాడ్ అవుతుందన్నట్టు. ఇప్పుడు సపోజ్ మీ ఓవరాల్‌గా మీ వీడియోని ఒక 1500 మంది ఓ 2 అవర్స్, 3 అవర్స్ పెట్టిన తర్వాత ఓ 1500 మంది చూసారనుకోండి. ఓవరాల్‌గా మొత్తం ఇప్పుడు మీరు ఓ 2 అవర్స్, 1 ½ నడిపించారనుకోండి. 1500 మెంబర్స్‌లా సరే 500 మెంబర్స్ తీసుకుందాం. ఒక్క వ్యక్తి వచ్చేసి మినిమమ్ ఒక 10 సెకండ్స్ అని ఉంటారు. హ్మ్. మీకు 50 వాచ్ అవర్స్ ఆడేస్తది అట్లా. అట్లా. నేననేదేంటంటే సపోజ్ చెప్తున్నానండి. కాలిక్యులేషన్ కరెక్ట్‌గా చదవచ్చని చెప్తున్నాను. అట్లా ఏంటంటే మీకు తెలియకుండానే వాచ్ అవర్స్ ఈజీగా యాడ్ అవుతుందన్నట్టు అట్లా. అట్లా మీరు చూసుకోండి. ఎందుకంటే లైవ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇగ నాకు చూడండి. లైవ్ మనకు మానిటైజేషన్ అవ్వడానికి మెయిన్ ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఏంటంటే వాళ్ళ లాంగ్ వీడియోస్ వెళ్తాయి. మనకి ఇప్పుడే గ్రోత్ రాదు. అంటే మన ఛానల్‌కి అంత వ్యూస్ రావు ఇప్పుడే లాంగ్ వీడియోస్ పెడితే. షార్ట్ వ్యూస్ ఏంటంటే అది 10 మిలియన్ వ్యూస్ అంటే ఇగ అది మామూలుగా అది వేరే వేరే కంటెంట్ అది చాలా వైరల్ అవ్వడానికి చాలా టైం పడతది. మనం కొత్తగా ఛానల్ పెడుతున్నాం కాబట్టి మెయిన్‌లీ మీరు 50 సబ్‌స్క్రైబర్స్ అవ్వగానే లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయండి. డే 1 నుంచి స్టార్ట్ చేయండి. గట్టిగా కూర్చోండి. అంటే వర్క్ చేసేవాళ్ళైతేనేమో మార్నింగు ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు 8 వరకన్నా లైవ్ పెట్టేసి వెళ్ళండి. దాని తర్వాత మళ్ళీ ఆఫీస్‌కెళ్ళొచ్చాక వాళ్ళు పెట్టేసేయండి అట్లా. ఏంటంటే మినిమమ్ మీరు చేయండి పక్కాగా. కానీ డిసప్పాయింట్ అవ్వకండి అస్సలు ఎక్కడ. మనకందరికీ మంచి అవకాశం వస్తుంది యూట్యూబ్ నుంచెళ్ళి. ఇప్పుడేంటంటే మొత్తం రానున్న ఫ్యూచర్ మొత్తం కంటెంట్ క్రియేటర్సే. బడ్జెట్‌లో గూడా దానిపైనే స్పెషల్ బడ్జెట్ ఉంది. కాబట్టి అంటే మనకు మంచి మంచి టూల్స్ రాబోతున్నాయి. ఇగ మనకు కంటెంట్ మెయిన్ గాబట్టి ఎవరు డిసప్పాయింట్ కాకండి చిన్న చిన్న యూట్యూబర్లు. అంటే నాలాంటి వాళ్ళు చిన్న చిన్న యూట్యూబర్లు ఎవరైనా సరే డిసప్పాయింట్ కాకుండా నాలాగా కొంచెం ముందడుగు వేసి గట్టిగా తొందరనే కొట్టేసి మానిటైజేషన్ తీసుకోండి అని చెప్తున్నాను అంతే. మ్యూజిక్‌లు ఇవన్నీ మనకు ఇప్పుడు 'చాగంటి' గారియి పెట్టకండి. ద దాని త దాటి వాటి వల్ల ఫ్యూచర్‌లో ఏం యూజ్ ఉండది. అవెందుకు మనమేదో కంటెంట్ సంథింగ్ ఇప్పుడు మీరు చేస్తారు. మీ షార్ట్ పొద్దున్న లేచాను. డైలీ పెడుతుంటే మీకు యూట్యూబ్ ఆల్గోరిథం అనేది మీ వీడియోస్ కూడా పుష్ చేస్తుంటది. డైలీ కంపల్సరీ ఒక షార్ట్ పెట్టండి. కుదిరితే 3 డేస్‌కి, 2 డేస్‌కి ఒక లాంగ్ వీడియో పెట్టండి. అది 3 మినిట్స్ అయినా, 2 మినిట్స్ అయినా బట్ లాంగ్ వీడియో ఒకటి పెట్టండి. వీక్లీ 2 3 లాంగ్ వీడియోస్ పెట్టండి. కానీ డైలీ మాత్రం ఒక షార్ట్ పెట్టండి. 12:30కి మినిమమ్ మనకొచ్చేసి 12:30 లైవ్ పెట్టే వాళ్ళకి మెయిన్ అంటే కొంచెం గోల్డెన్ టైమ్ అంటే ఒకటుంటదండి. ఎందుకంటే 12:30-2:30 మధ్యలో మాత్రం మిస్ చేయకండి లైవ్. అంటే పొద్దున 6కి, 8కి అట్లా నడిపిస్తుండే. కానీ 2:30 12:30-2:30 మధ్యలో మాత్రం అస్సలు మిస్ చేయకండి. చాలా మంచి రెస్పాన్స్ ఉంటది ఆ టైంలో లైవ్ పెట్టగలి కొత్తగా వచ్చేవాళ్ళకి. ఎందుకంటే అప్పుడే మీ ఛానల్ అనేది ఆల్గోరిథం పూజ చేస్తది. ఆ టైంలోనే. అంటే మార్నింగ్ గూడా యూజ్ చేస్తది. బట్ ఒక్కసారి మీ ఛానల్ గ్రోత్ వచ్చిందనుకో మీకు ఏ టైంలో పెట్టినా మీకు వ్యూస్ లైవ్ పోతా ఉంటాయి అట్లా. ఇట్లా చేసుకోండి తొందరనే మీకు మీరు కొత్తది కాబట్టి నాది గూడా 3, 4 మంత్స్ అయితుంది కాబట్టి మీరు ఒక 3, 4 డేస్‌లో మానిటైజేషన్ అయ్యేటట్టు గట్టిగా కష్టపడండి. అవుతది. స్టార్టింగ్ 2 డేస్ బాధపడకండి. ఈజీగా అయితుంది. నేనింకా నెక్స్ట్ ఏంటంటే ఇంకొక అద్భుతమైన వీడియో. మీకంటే ఏంటంటే ఫేసు కనబడకుండా దాన్ని ఇంకొక సాఫ్ట్‌వేర్ ఉంది. అది ఎలా యూజ్ చేయాలే అంటే మీ పాత లైవ్ వీడియోలు గానీ, ప్లస్ పాత ఏవన్నా వీడియోలు, ఫోటోలు పెట్టి యూట్యూబ్‌కి ఎలా లైవ్ కనెక్ట్ ఇవ్వాలే దాంట్లో చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ బట్టి నేను అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తానన్నట్టు. అది మాత్రం పక్కా యూజ్‌ఫుల్ అవుతది. ఇప్పుడు ఉన్న వాళ్ళకేందంటే చాలా అది బెటర్ ఆప్షన్. నేనెట్లా వాడానో, ఎలా దాన్ని లైవ్ చేశానో మొత్తం మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే గనక సింపుల్ ఒక హైప్ అనే ఆప్షన్ ఉంటది కింద. హైప్ ఇవ్వండి. అందరికి ప్లీజ్ రిక్వెస్ట్ కైండ్లీ. మన ఛానల్ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ ఎవ్రీవన్. మీకు నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో చెప్తానింకా.